టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే సార్. నమస్తే అండి. మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది స్టూడెంట్స్ ఫారెన్ టాప్ యూనివర్సిటీస్లో గ్రాడ్యుయేషన్ కోసం, ఇంజనీరింగ్ కోసం వెళ్తున్నారు. ఇట్ ఈస్ రియల్లీ గ్రేట్ థింగ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. సతీష్ సారు చాలామంది స్టూడెంట్స్ గైడ్ చేసి ఫారెన్ యూనివర్సిటీ పంపిస్తున్నారు. సతీష్ సారు ఈ ఇయర్ ఎంతమంది ఫారెన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ గైడ్ చేశారు, ఎంతమందిని పంపించారు అనేది మనం తెలుసుకుందాం సార్. ప్లీజ్ సార్. అది ఎవ్రీ ఇయర్ కూడా లాస్ట్ 5 years నుంచేనండి యాక్చువల్గా. అంటే ఇంతకుముందు పంపించేవాళ్ళం, కానీ అప్పుడు జాబు బిజీగా ఉండటం వల్ల కొంతమంది గైడ్ చేసేవాళ్ళం మనం. సో ఆల్మోస్ట్ మీకు 2021 నుంచి కోవిడ్ టైం నుంచి కూడా ఎవ్రీ ఇయర్ కూడా ఆల్మోస్ట్ మనం 50 students వరకు పంపిస్తున్నానండి నేను. అది ఒక లిమిట్ కింద పెట్టుకున్నాను, ఎందుకంటే నా కెపాసిటీ అంతే. ఎందుకంటే బియాండ్ మనం మేనేజ్ చేయడం కష్టం, ఎందుకంటే చాలా ఇవన్నీ మొక్కల కింద ఉంటాయి. మీకు తెలియదు ఏముంది, స్టూడెంట్ వస్తాడు, వాడికి ఎగ్జామ్స్ ప్రిపేర్ చేయడం, లేకపోతే ఇవన్నీ ఉంటాయండి అప్లికేషన్స్. ప్లస్ అన్ని కంట్రీస్ ఉంటాయండి, జనరల్గా స్పెసిఫిక్గా ఒక కంట్రీ అని ఉండదండి. ప్లస్ అన్ని కోర్సులు ఉంటాయి. ఒకడు ఫైనాన్స్ అంటాడు, ఒకడు మెడికల్ అంటారు, ఒకళ్ళు లేకపోతే అదర్ ఏదైనా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనో, లేకపోతే ఏదైనా వేరే అదర్ కోర్సెస్ ఉంటాయి. ఇది కాకుండా మళ్ళీ కంట్రీస్ డిఫరెంట్ ఉంటాయి. అంటే ఈ పర్టికులర్ ఈసారి అయితే ఆల్మోస్ట్ రష్యా ఉందండి ఒకటి, ఆఫ్ కోర్స్ తైవాన్ ఉన్నాయి, సౌత్ కొరియా కానీ, అంటే రెగ్యులర్గా అలాగా యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా ఇవి అలాగే ఉంటాయి. కెనడా ఒక స్టూడెంటేనండి. అట్లాగే మీకు యూరప్ ఉంటాయండి బాగానే. సో ఆల్మోస్ట్ సింగపూరు, ఇంకా కొన్ని రిజల్ట్ వస్తున్నాయండి, ఇంకా పూర్తిగా కొన్ని రాలేదు, కొన్ని వస్తున్నాయి, ఎందుకంటే జేఈ అడ్వాన్స్ లింక్ పెడుతున్నాడు వాడు. సో అట్లాగే ఏషియన్ కంట్రీస్ అన్నీ. సో ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి కూడా ఎవ్రీ ఇయర్ కూడా ఇంచుమించుగా 50 students మనం పంపిస్తామండి మనం. ఈ 50 students కూడానంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువ ఆల్మోస్ట్ ఫుల్ స్కాలర్షిప్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. ఫుల్ స్కాలర్షిప్ ఉంటారండి ఎక్కువ. సో కొంతమందికి అప్లై చేసేటప్పుడు ఏం చేస్తామంటే, కొన్ని కంట్రీస్ స్కాలర్షిప్ వచ్చి అవకాశం ఉన్న కంట్రీస్తో పాటు స్కాలర్షిప్ అవకాశం లేని కంట్రీస్ కూడా కొన్ని కంట్రీస్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూకే ఉందండి, యూకేలో ఏ క్యాంబ్రిడ్జ్కో మనం పెట్టాలి స్టూడెంట్కి, వాళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వడం. కొంతమంది పేరెంట్స్ ఏం అడుగుతారంటే, సార్ ఇలాగ మాకు స్కాలర్షిప్ వచ్చి కాలేజీలతో పాటు అవి కూడా పెట్టండి సార్, దానికైనా మేము మనీ కట్టుకోగలం అంటారు కొంతమంది. దీనితో పాటుగా లాస్ట్ 2 years నుంచి మాకు ఎక్కువగా యాడ్ అయ్యేది ఏంటంటే ట్రాన్స్ఫర్ అప్లికేషన్స్. సో చాలా ఆల్మోస్ట్ ఐఐటి ముంబై నుంచి ఉన్నారండి, మాకు మద్రాస్ నుంచి ఉన్నారో, IIIT హైదరాబాద్ ఉన్నారో, ఎన్ఐటి వరంగల్ ఉన్నారో, బిట్స్ పిలాని ఇలాంటి కాలేజెస్ నుంచి కూడా ట్రాన్స్ఫర్ వెళ్ళి స్టూడెంట్స్ యొక్క నెంబరు ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు జాయిన్ అయిన తర్వాత, బిట్స్లో జాయిన్ అయిన తర్వాత మెకానికల్లో నేను సిఎస్కి వెళ్ళిపోవచ్చు, జీపీఏ తెచ్చిన ఫస్ట్ ఇయర్ అయితే ట్రాన్స్ఫర్ అయిపోవచ్చు అనుకుంటాడు. బట్ ప్రాక్టికల్గా అది కుదరదండి. అక్కడ జీపీఏ కట్ ఆఫ్ చూస్తే బ్రాంచ్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే 10 out of 10 లేదా 9.9 ఉంటుంది. ఈ అవగాహన లేకుండా ఒక బ్రాంచ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి ఇంకో బ్రాంచ్కి వెళ్తారు. ఇక్కడ తక్కువ ఎక్కువ అని పక్కన పెట్టినా వాడికి ఇంట్రెస్ట్ ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళొచ్చు అనుకుంటాడు వాడు. సో ఇట్లాంటివి ఉంటాయండి. ఇప్పుడు యాక్చువల్గా మణిపూర్ కానీ, IIIT ఇలా డిఫరెంట్ కాలేజెస్లో బ్రాంచ్ చేంజ్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి చాలా వరకు తీసేస్తున్నారు. అలా వెళ్ళిన తర్వాత ఇబ్బంది. కొంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ ఎలక్ట్రికల్ లాంటి, కంప్యూటర్ సైన్స్ లాంటి కోర్సులు చదివి కూడా సరిగ్గా పెర్ఫామ్ చేయలేక ఫారెన్ పంపించాం. ఈసారి ఐఐఎస్సి బెంగళూరు నుంచి ఒక స్టూడెంట్ వెళ్తున్నాడు. సో ఆల్మోస్ట్ 2nd year ఉన్న స్టూడెంట్ సరిగ్గా పెర్ఫార్మెన్స్ సరిగ్గా చేయలేకపోయారు. అంటే మన పేర్లన్నీ కాన్ఫిడెన్షియల్గా ఉంటాయి కాబట్టి చెప్పంగానే మేము. బట్ జనరల్గా ఏంటంటే ఇట్లాంటి కాలేజెస్లో ఉన్న పిల్లలు, ఈవెన్ టాప్ కాలేజ్లో ఐఐటి మద్రాస్ కూడా మాకు ఉన్నారు, ఈవెన్ ముంబై కూడా ఉన్నారు. వాళ్ళు పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల మళ్ళీ ఫస్ట్ ఇయర్కి పంపించాల్సి వస్తుంది, ట్రాన్స్ఫర్ కాకుండా. అంటే వాడు ఫస్ట్ ఇయర్ చదివిన తర్వాత ట్రాన్స్ఫర్ పాత్రలో ట్రాన్స్ఫర్ వెళ్ళే ఆప్షన్ ఉంటుంది, లేకపోతే మళ్ళీ ఫస్ట్ ఇయర్ వెళ్ళాల్సిన కూడా అవసరం ఉండొచ్చు, తెలియదు అది. దానికి మళ్ళీ టైము లిమిట్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది అనుకోండి, హాలిడేస్, ఇప్పుడు వస్తే 3rd yearలో వెళ్తాడు 1 year ముందు. చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత మా దగ్గరికి వస్తున్నారు, సార్ 2nd year పంపించేయండి అంటున్నారు సమ్మర్లో. అలా అవ్వదు. సో వాళ్ళకి అవగాహన లేక. సో ఇట్లాగే 50 మందిని మనం డిఫరెంట్ పంపిస్తున్నాం. ఎక్కువ మంది ఆల్మోస్ట్ 50లో ఈసారి ఆల్మోస్ట్ మోర్ దెన్ 41 స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్, ఫుల్ స్కాలర్షిప్స్ వచ్చినాయండి మనకి. కొంతమంది 9th classలో తీసుకుంటున్నాం, కొంతమంది 10thలో తీసుకుంటున్నాం, కొంతమంది 11th, కొంతమంది 12th, కొంతమంది గ్యాప్ ఇయర్. ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్. అంటే ఇక్కడ అది ఎంఈసీనా, లేకపోతే ఉంటారు, బైపీసీ ఉంటారు, ఈవెన్ ఎంపీసీ ఉంటారు. చూసారా ఎన్ని కాంబినేషన్స్. ఈ ఎన్ని కాంబినేషన్స్లో ఏ కోర్సు, ఏ కంట్రీ, ఏ కాలేజీ, స్కాలర్షిప్, వితౌట్ స్కాలర్షిప్. మళ్ళీ ఇది కాక కొంతమంది స్టేట్ బోర్డు ఉంటారు, కొంతమంది ఐబీ ఉంటారు, కొంతమంది మరి ఐజీసీఎస్సీ, సిబిఎస్ఈ బోర్డు. చూడండి ఇన్ని. మళ్ళీ ఈ పర్టికులర్ కాంబినేషన్లో సౌత్ ఆఫ్రికా కూడా ఈసారి ఒక స్టూడెంట్ వెళ్ళే అవకాశం ఉంది, దానికి రిజల్ట్ రాలేదు, కేప్ టౌన్ యూనివర్సిటీకి, మంచి కాలేజ్ అంటది. సో ఇట్లాగా డిఫరెంట్. ఎందుకంటేనంటే స్టూడెంట్ని మేము చూసినప్పుడు కానీ, మాట్లాడినప్పుడు కానీ, అతనికి ఉన్నటువంటి టైం అవైలబిలిటీ, అతనికి ఉన్న స్కోర్స్, అతను చదివే బోర్డు,
ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అండి. జేఈలో ఎలాంటి మార్క్స్ వస్తున్నాయి, లేదా నీట్లో అతనికి వచ్చే అవకాశం ఉందా లేదా ఏంటి అట్లా. సో ఇప్పుడు ఈసారి 50 స్టూడెంట్స్ వెళ్ళే వాళ్ళలో ఆల్మోస్ట్ మీకు మెడిసిన్ యూకే యూరోపే ఆల్మోస్ట్ మీకు 4 ఉన్నారండి. చూసారు అసలు సంబంధం అంటే కంప్లీట్ డైవర్సిటీ. అలా ఎక్కడ యూరోప్ మెడిసిన్, ఎక్కడ మీకు ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఉన్న కాలేజీ సంబంధం లేదు. చూసారు ఇవన్నీ ఇట్లా డిఫరెంట్ పీపుల్స్ని మనం పంపించగలుగుతున్నామండి. సో మోస్ట్లీ ఏంటంటే వీళ్ళంతవరకు కూడా స్కాలర్షిప్తో పంపించడానికి మేము ట్రై చేస్తాం 90%. అంటే కొన్ని సందర్భాల్లో స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉన్న ప్రొఫైల్స్ ఉండవు, లాస్ట్ మినిట్లో వస్తూ ఉంటారు వాళ్ళు. అలాంటి సందర్భంలో కొంచెం మనీ అవుతుందని చెప్తాము. అది మనీ అనేది చెప్పలేమండి. ఒక్కొక్క కంట్రీ 50 లక్షలు అవ్వచ్చు, కొన్ని కంట్రీస్ 25 లక్షలు, కొన్ని కంట్రీస్ 1 కోటి అవ్వచ్చు, కొంత 1.5 కోటి. అప్పుడు అంతే కదండి. ఇంపీరియల్ లాస్ట్ ఇయర్ పంపించాం మనం, ఈవెన్ ఈసారి కూడా వెళ్తున్నారు. ఆల్మోస్ట్ 2.5 crores అయిపోతుందండి స్కాలర్షిప్, లేకపోతే 3 crores అయిపోతుంది. సో ఇట్లా కంట్రీ బట్టి కూడా, మళ్ళీ కాలేజీ బట్టి కూడా ఎక్స్పెన్సెస్ ఉంటాయండి. సో విత్ ఆల్ దీస్ థింగ్స్ ఏంటంటే సో అన్ని కంట్రీస్ మళ్ళీ అప్లికేషన్ చేసి వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉండాలి, మళ్ళీ అందరినీ మేనేజ్ చేయాలి. లేదా ఎగ్జామ్స్, స్పెసిఫిక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎవరో మీలాంటి వాళ్ళు పట్టుకుని మళ్ళీ ఎగ్జామ్స్ చెప్పించాలి. ఇవన్నీ ఏంటంటే మొక్కల కింద ఉంటాయి. అంటే మనకి ఏదైనా కాలేజీ లేదా ఉంటే తీసుకొని ఒక 50 మందిని 100 మందిని పంపడం, అప్పుడు 50 మంది కాదండి, మేము 200 మందిని పంపించవచ్చు. అంతే కదండి. ఇప్పుడు యాజ్ ఇండివిజువల్గా పంపడం చాలా టఫ్ అది. అంతే కదండి. అన్నీ పార్ట్ల కింద పెట్టి చేపించాలి. ఎగ్జామ్ అంటాం, ట్రైనింగ్ అంటాం, లేదా అప్లికేషన్ అని, లేకపోతే వాళ్ళు సమ్మర్లో పంపించడం, వేరే ట్రైనింగ్ ఇవ్వడం, ఇవన్నీ ఉంటాయి. మేబీ ఒక పర్టికులర్ ప్లేస్లో ఉండుంటే 200 స్టూడెంట్స్ వరకు కూడా పంపగలం. ఇప్పుడు అంటే మనం 50 స్టూడెంట్స్ వరకు పంపించగలుగుతున్నాం. అంటే నేను పంపించాను అంటే డెఫినెట్గా అది వరల్డ్లో టాప్ 100 ఉంటుందండి, ఇంకా అందులో తిరిగి ఉండదు. అది ఇంకా క్లియర్ అండి. ఏ స్టూడెంట్ని పంపనమండి మోస్ట్లీ అని కదండి. ఆల్మోస్ట్ 100% టాప్ 100లోనూ కొంచెం మంచి కాలేజీలు తప్ప సెకండ్ కేటగిరీ కాలేజెస్ ఎప్పుడు పంపించను. అసలు ఆ డిస్కషన్ ఎప్పుడు నేను వీడియోలో చెప్పలేదు, పంపించాం. ఇంకా అసలు అవకాశం లేదనుకోండి. ఇప్పుడు నా దగ్గరికి ఉదాహరణకి 50 మంది వెళ్ళారంటేనంటే ఒక 500 మంది అని అడుగుంటారు ఫారెన్ వెళ్తానండి. అంటే 450 మంది రిజెక్ట్ చేసుకుంటాను ఆల్రెడీ. కొంచెం అవకాశం లేకపోతే తీసుకోనండి నేను, ఎందుకంటే మళ్ళీ అనవసరంగా వాళ్ళకి ఏదో హోప్ క్రియేట్ చేసి మిగతా వాళ్ళకి అబద్ధాలు చెప్పి. ఇప్పుడు చాలామంది ఇలాగేదో ఇంటర్తో పాటు అని చెప్పి ఇప్పుడు టెక్సాస్ అనో, లేకపోతే ఎన్విక్టా అనో, లేకపోతే వేరే రెసిడెంట్స్ అనో, లేకపోతే వేరే పిల్లలు వస్తూ ఉంటారండి. వాళ్ళు పాపం మోసం చేసేస్తున్నారు. స్టేట్ పెడతారు, బోర్డులో పెడతా ఉంటారు. అలా మరి Tier 6 కాలేజీలు టైప్ పెట్టుకోవడం, వాళ్ళకి కమిషన్ తీసుకోవడం, పంపించడం, ఇది ఎక్కువైపోయిందండి జనరల్గాను. సో పేరెంట్స్ ఇప్పుడే కొంచెం అర్థం అవుతుందని అనుకుంటున్నాను నేను. 3 ఏళ్ళ నుంచి మరి అరుస్తుంటాను నేను. కొంత మార్పు మరి నెమ్మదిగా కనీసం అర్థమవుతుంది పేరెంట్స్కి. అంటే ఊరికే వచ్చి అడ్మిషన్ కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏపీస్, టీఎంఏ రాసి, శాట్ రాసి అలా కష్టంతోనే వెళ్తున్నారండి పాపం. వీళ్ళేమి ఊరికనే వెళ్ళట్లేదు ఎవరు. ఎగ్జాక్ట్లీ మన దగ్గర నుంచి కూడా కష్టంతోనే వెళ్తున్నారు. అంటే ఏమీ లేకుండా పంపిస్తారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు పిల్లలు. నీకు ఏ ఎగ్జామ్స్ అవసరం లేదు, శాట్ మంచి స్కోర్ రావాలి, శాట్ ఏపీస్ మంచి స్కోర్ రావాలి, దెన్ వండర్ఫుల్. మళ్ళీ ప్రొఫైల్ ఉంటుంది, సమ్మర్ స్కూల్స్ ఉంటాయి, ఏదైనా రీసెర్చ్ ఉంటాయి, పబ్లికేషన్స్ ఉంటాయి. అంటే ఇన్ని చేయడానికి ఇంట్రెస్ట్ లేక పిల్లలకి, పేరెంట్స్కి ఓపిక లేక ఎవడొకటి దగ్గరికి వెళ్ళిపోయి పంపించండి సార్, ఎక్కడో చోటికి పంపించండి, గబగబా కంగారుగా పంపించేయండి అంటారు తప్ప అసలు ఆ కాలేజీ క్వాలిటీ గురించి ఏంటి అన్నదే లేదు. ఇప్పుడు మనకు కూడా ఎవరో స్టూడెంట్ వచ్చారు, సార్ ఇలాగ మాకేదో మిల్వాకీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎన్విక్టీ వాళ్ళు పంపిస్తున్నారు సార్, స్కాలర్షిప్ కూడా వస్తుందండి. అట్లా Tier 6 కాలేజీలకు ఎందుకు వెళ్తారా బాబు, మీరు కొంచెం మంచి కాలేజెస్కి వెళ్ళాలి కదా అని మనం చెప్తుంటే, ఏదైతే ఏమో సార్ అమెరికా కదా అంటారు వాళ్ళు. అంటే మరి జనాల్లో మార్పు మరి నేను 2-3 ఏళ్ళ నుంచి నేను పోరాడుతున్నాను, వస్తుంది, మరి మీరు చెప్పాలి వస్తుంది అంటారా లేదా రాదంటారా? వస్తుంది. సో మనం ఆల్రెడీ ఒక వీడియోలో మనం డిస్కస్ చేసాం సార్, ఇండియాని ఒక యూనిట్గా చూడకూడదు. ఇండియాలో ఐఐటి బాంబే ఉంది, లేకపోతే ఇండియాలో కేఎల్సి, లేకపోతే విజ్ఞానం, లేకపోతే ఇంక వేరే కాలేజ్లో ఉంది. ఇండియా అని ఒక యూనిట్గా చూడకూడదు. ఇండియాలో ఎలాంటి ఇన్స్టిట్యూషన్ అనేది ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. అది అందరూ కంట్రీ కింద చూస్తారండి, ఒక కంట్రీ కింద చూస్తారు, కంట్రీని యూనిట్గా చూస్తారు. కంట్రీ యూనిట్ కాదు సార్. యూఎస్లో ఏ యూనివర్సిటీస్ అంటే జనరల్గానండి ఈసారి వెళ్ళిన కాలేజెస్లోనండి ఆల్మోస్ట్ మనకి RSA ప్రోగ్రామ్కి వెళ్ళిన ఒక అమ్మాయి, అస్సాం అమ్మాయికి స్టాన్ఫర్డ్ వచ్చిందండి. సో ఇంకొక అమ్మాయి కూడా 2 స్టాన్ఫర్డ్ వచ్చినాయండి. ఒకటి చికాగో వచ్చిందండి. కొలంబియా వెయిట్ లిస్ట్ వచ్చిపోయినాయి. కొలంబియా వెయిట్ లిస్ట్ వచ్చి మిస్ అయిపోయినండి, జస్ట్ వస్తాను అనుకున్నా. కానీ రైస్ యూనివర్సిటీ రావడం జరిగిందండి. ఇంకా మిగిలినవి యుమా సామ్రాస్ట్ కానీ, మేరీల్యాండ్ కానీ, NYU కానీ, ఆల్మోస్ట్ మీకు MIT రాలేదండి ఈసారి, రాలేదు, వెయిట్ లిస్ట్లోకి వచ్చి మిస్ అయిపోయింది. ఎందుకంటే ఎక్కువగా వాడు ఒలింపియాడ్ ఇంటర్నేషనల్స్ను, ఎక్కువగా JEE అడ్వాన్స్డ్ ర్యాంక్స్, దీని మీద ఎక్కువ రిలై అయిపోతున్నారండి వాళ్ళు. దానివల్ల అది మనకి నార్మల్ అవ్వట్లేదు. ఈ ఒలింపియాడ్ ఉన్న పిల్లవాళ్ళు మాకు ఏమవుతుందంటే చూడండి, మొన్న లాస్ట్ టైం కూడా ఒక అబ్బాయి వచ్చాడండి మాకు, భాష్యంలో టాప్ స్టూడెంట్ ఎవరు అవుతే ఉన్న 34 ర్యాంక్ అబ్బాయి. ముందు వచ్చి ఉంటే పంపించేసామండి ఆ అబ్బాయిని టాప్ కాలేజీకి. నాకేమవుతుందంటే వీళ్ళు ఏంటంటే ముందుగా అవగాహన ఉండట్లేదు వీళ్ళకి.
ర్యాంక్ వచ్చేసిన తర్వాత 12th అయిపోయిన తర్వాత వస్తున్నారు. ఇప్పుడు ఈసారి 8th ర్యాంక్ ఉన్నాడండి, వాడు MITకి వెళ్తున్నాడు. చూస్తే ముందే అప్లై చేసుకున్నాడు వాడు, ఇది JEE అడ్వాన్స్ రిజల్ట్ రాకముందే. అట్లా కొంచెం ఎలా ముందుగా అప్లై చేసుకుని వెళ్ళే అవకాశం ఏదైతే ఉందో దానికల్లా UC బర్క్లీకి కూడా ఒక స్టూడెంట్ వెళ్ళాడండి, UCLA, UCSD ఒక ఇద్దరు ఉన్నారండి. అంతేనండి. ఆల్మోస్ట్ మీకు టాప్లో ఉన్న 20-25 కోర్స్ ఒక లిబరల్ ఆర్ట్స్ కాలేజీ ఓలిన్ మీకు తెలిసిన అమ్మాయి వెళ్తుంది, అది కూడా చాలా మంచి కాలేజ్ అండి, చాలా మంచి కాలేజీ. సో ఆ కాలేజీ కూడా ఒక చాలా మంచి కాలేజ్ అండి. పట్లర్ కాలేజీకి వెళ్తుందండి. లిబరల్ ఆర్ట్స్ కాలేజెస్లో రీడ్ కాలేజీ ఒక ఇద్దరు ఉన్నారండి మనకి, బాగానే ఉన్నారు, ఇద్దరికి వచ్చింది. సో కొంతమంది ఇంకా ఏది డెసిషన్ తీసుకుంటున్నారండి, ఇప్పుడు వెయిట్ లిస్ట్ క్లియర్ అని ఆల్మోస్ట్ వచ్చినాయి. సో ఇంచుమించుగానండి, అంటే మనం ఏ కాలేజీకి పెట్టినా, ఇప్పుడు కెనడా ఉందనుకోండి, వాటర్లూ లేకపోతే టొరంటో ఇలాంటివి ఉంటాయండి. ఇప్పుడు UK అయితే టాప్ 5 ఉంటాయి, ఇంక వేరే కాలేజెస్ ఉండవు. సో జనరల్గా పంపించేటప్పుడే ఈ కాలేజెస్ ఏవైతే ఉంటాయో కొంచెం మంచి కాలేజెస్ ఉంటాయండి. ఇప్పుడు చైనా ఉందనుకోండి, చైనా కూడా మంచి కాలేజెస్కి వచ్చినాయి. అంటే కొంతమంది ఏంటి వచ్చినా కూడా వేరే కాలేజీ రావడం వల్ల వెళ్ళరు. సో ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు వాళ్ళు. RHIT ఈసారి ఒక అమ్మాయి ఉండొచ్చండి, ఉండవు. రావడం అయితే వచ్చింది, 4-5కి రావడం అయితే వచ్చినాయి. బట్ లాస్ట్ ఫైనల్గా మీకు తెలియదు ఉంది, వీళ్ళకి ఎక్కువ వస్తాయి కదా. యూరప్ అంటే ఒకే స్టూడెంట్కి 8 కంట్రీస్ పెడతా ఉంటాం కదా మనం. యూరప్ కూడా ఉన్నారండి ఈసారి, ఇది ఆల్మోస్ట్ 10 మంది ఉన్నారండి. యూరప్ కూడా మనకి మంచి స్టూడెంట్స్ ఉన్నారు. సౌత్ ఆఫ్రికా కేప్ టౌన్ యూనివర్సిటీ ఉందండి. ఈసారి మలేషియా కూడా ఉన్నారండి, ఎక్కువ ఫీజు కట్టుకోలేని లాస్ట్ మినిట్లో వచ్చిన వాళ్ళు మలేషియా ఉన్నారండి, హాంకాంగ్ ఉన్నారండి. సింగపూర్ ఇంకా రిజల్ట్లు వస్తున్నాయండి, అంటే ఆల్మోస్ట్ వాడు మరి ఎందుకో పెండింగ్లో పెట్టాడు. JEE వాళ్ళకి అయితే రిలీజ్ చేసుకుంటూ వచ్చాడు. సింగపూర్ వస్తున్న ఒక NT వచ్చిందండి ఇప్పటికి, ఇంకా మిగిలిన ఇంకా రిలీజ్ అవుతున్నాయి. ఇట్లాగంటే ఆల్మోస్ట్ కొంచెం మంచి కాలేజెస్ ఏవైతే ఉంటాయి ఆల్మోస్ట్, అంటే జనరల్గా మనం నేను పెట్టి పంపించేటప్పుడు అండి అవన్నీ చూస్తాం మనం. ఆ కోర్సులు కూడా చాలా ఉంటాయండి, ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ ఉన్నాయండి, కొన్ని ఫిన్టెక్లు ఉన్నాయి, డేటా సైన్స్ ఉన్నాయి, లేకపోతే BBA ప్లస్ కంప్యూటర్ సైన్స్ కాంబినేషన్లో ఉన్నాయండి, CS ఉన్నాయి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ ఉన్నాయి, డబుల్ మేజర్స్ ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్స్లో కూడా మెడికల్ ఉన్నాయండి. ఈసారి US మెడికల్ ఒకటి ఉందండి, UK ఉన్నాయి, యూరోప్ మెడికల్ ఉన్నాయి. ఫార్మా నర్సింగ్ లేవండి ఈసారి. జాయింట్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి, అమెరికాలో 1 సంవత్సరం, సింగపూర్లో 2 ఏళ్ళు, యూరోప్లో 1 year అలాంటివి వచ్చినాయి. అలాగే ప్యారిస్లో ఇప్పుడు సాకలే మన సూపర్ లేక్ ఉందండి, వాడు 2 years వచ్చేటప్పటికి ప్యారిస్ ఉంది, 2 years వచ్చేటప్పుడు మెగ్గిల్ ఉంది, కెనడా మెగ్గిల్. సో అలా 2+2 కూడా వచ్చినాయి. బట్ ఇక్కడ 2 ఫారెన్ 2 కాదు, ఆ 2+2 కొంచెం బెటర్ ఉంటుందండి. మరి కంపారిజన్ చేసి చాలామంది సార్ మీరు 2+2 వద్దంటారు కదా, మరి ఈ 2+2 అన్నారు ఏంటంటారు తెలియక, అవి వేరు ఉంటాయండి. సో ఇట్లాగ ఆల్మోస్ట్ ఈసారి మంచి కాలేజెస్ అండి, ఎవ్రీ ఇయర్ మనకి మంచి కాలేజెస్ వస్తాయి. ఈసారి కూడా అంటే ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ కూడా ఆబ్వియస్గా క్వాలిటీ ఉన్న స్టూడెంట్స్ కూడా పెరుగుతారు, అంతే కదండి. ఇప్పుడు డెఫినెట్గా మంచి స్టూడెంట్స్ నర్సరీ ఇంకొంచెం బెటర్ ఉన్న క్వాలిటీ ఉన్న స్టూడెంట్స్ రావడం కానివ్వండి, వాళ్ళు పెరగడం కానివ్వండి, ఇట్లా ఏమవుతుందంటేనండి ఇంకా క్వాలిటీ ఉన్న ఇంటేక్ నాకు పెరుగుతూ ఉంటారండి. ఇంకా కొంచెం బెటర్ JEE పెర్ఫార్మెన్స్ రావడం కానీ, ఒలింపియాడ్స్ పాపం చాలామంది క్యాంప్స్కి వెళ్తారండి, వాళ్ళకి తెలియదండి. ఇప్పుడు ఎవరైతే మన ఈ వీడియో చూస్తున్నారో, ఎవరైతే ఒలింపియాడ్ లాంటి ఎగ్జామ్స్ కానీ, లేకపోతే ఎవరైతే ఆల్రెడీ క్యాంపులకు వెళ్ళి ఇంటర్నల్కి వెళ్ళారో, దయచేసి వాళ్ళు వచ్చి కలవండి ఇమీడియట్గా. వాళ్ళ ఓన్లీ JEE ఎలాగో వస్తుంది కదా అని ఉండిపోతున్నారు, కాదండి. ప్యారలల్గా ఇలాంటిది ఏదైనా ఒకటి ట్రై చేసినట్లయితే కొంత మంచి ఇంకా మంచి యూనివర్సిటీస్ వస్తాయండి. దీనికంటే కూడా చాలా ఫార్ బెటర్ ఉన్న యూనివర్సిటీస్, ఇండియన్ IITs కంటే చాలా బెటర్ యూనివర్సిటీస్ వస్తాయి. సో ఇది కొంత వాళ్ళకి అవగాహన లోపం అండి, అంటే పేరెంట్స్కి అంత అవగాహన లేకపోవడం వల్ల అండి. ఈవెన్ MS కూడా ఉన్నాయండి, ఈసారి ఎక్కువ ఉండవండి, MS నేరుగా తక్కువే ఉంటాయి. సో CMUకి ఒక స్టూడెంట్ వెళ్తుందండి, ఒక అమ్మాయి. అట్లాగే సింగపూర్ ఒక అమ్మాయి అండి, అమృత చదివిన ఒక అమ్మాయి. ఈవెన్ IITలో ఉన్న, మద్రాసులో ఉన్న ఒక స్టూడెంట్, ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో ఫిన్టెక్ ఏదైతే ఉందో, ఫైనాన్షియల్ మ్యాథమెటిక్స్ అండి, ప్రిన్స్టన్. సో అట్లా సో ఒక 4 ఎంతమంది ఉన్నారండి MS అంతే. PhDs లేరనుకోండి, PhDs వచ్చారు కానీ ఇంకా మనం అసలు అంత టైం ఇంకా నేను స్పెండ్ చేయలేకపోతున్నాయి. అసలు ముందు వాళ్ళకి ఏదైనా మనం సలహా ఇవ్వాలంటే ఆల్టర్ పేపర్ అంటే చదవాలి నేను ముందు, వాళ్ళ రీసెర్చ్ చేయడం మొత్తం మనం చదవాలి కదండి, చదివితే తప్ప మనం వాళ్ళు చేయడం. MS అంటే ఓకే, వాళ్ళు ఏదో ప్రాజెక్టులు చేస్తారు, కొంత అవగాహన వస్తుంది, ఏదైనా రాయొచ్చు మనం, SOP లాంటిది ఏదైనా చేయడానికి ఉంటుంది. సో PhD మనం చేయట్లేదండి యాక్చువల్గాను. ప్రాబబ్లీ ఎక్కువ మంది అడుగుతున్నారు, ఎక్కువగా IIT స్టూడెంట్స్ మాకు 3rd year వచ్చి సార్ ఇలాగ ఎక్కువ నార్త్ ఇండియా వాళ్ళు వెళ్తున్నారు సార్, PhD సౌత్ ఇండియన్స్ ఎవరు వెళ్ళట్లేదు, మీరు ఏదైనా చెప్పండి ఏదన్నా అని చాలామంది అడుగుతున్నారండి. సో ఓవరాల్గా ఏంటంటేనంటే ఒక 50 స్టూడెంట్స్ వరకు నేను మన కెపాబిలిటీ అండి, బియాండ్ దట్ ఉండదు అంటే. బట్ మేజర్ కంట్రిబ్యూషన్ UG అండి, ఫస్ట్ నుంచి కూడా నేను ఎందుకంటే UG వెళ్ళినాడే స్టూడెంట్ బాగా బెటర్గా ఉంటుంది, PG కంటే కానీ బలంగా నమ్ముతాను నేను యాక్చువల్గా.
సార్ 100% స్కాలర్షిప్ రావాలంటే ప్రాబిలిటీ ఎక్కువ ఏ యూనివర్సిటీస్కి ఉంటుంది ఒక్కసారి? అంటే జనరల్గా అంటే అలా అన్ని కంట్రీస్ ఒక్క యూకే అంటే ఏ కంట్రీస్ ఉండదని చెప్పుకుంటే బెటర్ ఏమో. ఓకే. మిగతా అట్లా ఉంటుంది అంటే యూకే వాళ్ళు ఇవ్వరండి. ఓకే. కెనడా చాలా తక్కువ అండి, ఒక వాటర్లో ఒకటే ఇస్తున్నాడు అండి. ఓకే. ఆస్ట్రేలియా కూడా అంటే 98 అబౌవ్ వచ్చినట్టుగా ఇస్తున్నాడు. ఓకే. ఇప్పుడు మెల్బోర్న్ ఉందండి, 99 అడిగాడు మొన్న. మెల్బోర్న్ ఒక్కడు ఇస్తున్నాడండి. యుఎన్ఎస్డబ్ల్యూ మిగతా వాళ్ళు ఏమవుతున్నారంటే యుఎన్ఎస్డబ్ల్యూ వాళ్ళంటే 15,000 ఇస్తున్నారు, ఓకే. ఫుల్ ఇవ్వట్లేదండి. ప్లస్ ఈ రిసెషన్ కోవిడ్ లేకపోతే యుద్ధాలు అవ్వడం లేకపోతే వాటెవర్ అవడం వల్ల స్కాలర్షిప్ జనరల్గానే కొంచెం తగ్గుతున్నాయండి. ఓకే. తగ్గుతున్నాయి. యూఎస్ జనరల్గానే ఇస్తారండి, అంటే ప్రొఫైల్ బాగుంటే యూఎస్ ఇస్తారు. హాంకాంగ్ ఎలాగో బాగానే ఇస్తారు, ఫుల్గానే ఇస్తారు. సింగపూర్ బాగానే ఇస్తారండి. ఇవి కూడా ఇస్తారండి. చైనా వాళ్ళు కూడా బాగా ఇస్తారండి. చైనా వాళ్ళు కూడా బాగా ఇస్తారు. సౌత్ కొరియా కూడా ఇస్తారు. తైవాన్ కూడా ఇస్తారు. ఓకే. ఇస్తారండి. అంటే మనం పెట్టి కోర్సు మన ప్రొఫైల్ బట్టి మేము ప్లాన్ చేసి వెళ్తాం. మలేషియా వాళ్ళు ఇవ్వరండి మళ్ళీ. అదేంటి వాళ్ళ ఇప్పుడు ఇవ్వరు, ఫస్ట్ నుంచి వాళ్ళు ఇవ్వట్లా. సో కొంచెం మీరు ఎక్కువ యూకే లాంటి కంట్రీస్ టాప్ 5 అసలు వెరీ రేర్ అండి, ఎక్సెప్షనల్లీ రేర్ కేసెస్ ఉంటాయండి. కెనడా కూడా 1 or 2 కాలేజెస్ తప్ప ఇవ్వట్లేదండి. ఆస్ట్రేలియా కూడా 1 or 2 అండి. ఒక్క మెల్బోర్న్ అంటే కొంచెం స్కాలర్షిప్స్కి ఫేవరబుల్గా ఉంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి 500 స్టూడెంట్స్ ఇస్తున్నాడు. ఓకే. మొత్తం 500లో మనం ఒకటి కొట్టాలి. ఓకే. సో వాళ్ళు 50% స్కాలర్షిప్ కూడా ఉంది వాడికి, ఓకే. 25 కూడా ఉంది. సో జనరల్గా బోర్డు సిబిఎస్ఈ బోర్డు 99 వచ్చిన వాళ్ళకి అయితే ఫుల్ వచ్చేస్తుందండి. ఓకే సార్. యూఎస్ కాలేజెస్లో హైయెస్ట్ స్కాలర్షిప్ ఇచ్చేయి అంటే ఎక్కువ ప్రాబిలిటీ ఉన్న కాలేజెస్ జనరల్గా మీకు ఎప్పుడు అంటే ప్రైవేట్ కాలేజీ వాళ్ళే ఇస్తారండి యూఎస్లోను. గవర్నమెంట్ వాళ్ళు పబ్లిక్ వాళ్ళు జనరల్గా ఎవరు కదండి. ఇప్పుడు బర్కిలీ వాడిని ఇమ్మంటే యూసీఎల్జీ వాడిని ఇమ్మంటే ఎక్కడ ఇస్తారండి, వాళ్ళు ఇవ్వరు కదండి. ఈ ఫుల్ స్కాలర్షిప్స్ వాళ్ళు ఎంఐటీ హార్వర్డ్ ఐవీ లీగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర కొంచెం ఫండింగ్ ఎక్కువ ఉంటుందండి. లిబరల్ ఆర్ట్స్ వాళ్ళు మళ్ళీ బాగా ఇస్తారండి జనరల్గా. కాకపోతే మీ ఇస్తాడు కదా అని చెప్పి అప్లికేషన్ పెట్టేటప్పుడు అందరికీ స్కాలర్షిప్ కూడా పెట్టమండి. ఎందుకంటే ప్రొఫైల్ వీక్గా ఉందనుకోండి మొత్తం సీట్ ఇవ్వడానికి భయం మాకు. ఓకే. ఓకే. ఇప్పుడు స్కాలర్షిప్ ఇవ్వడం వేరండి, మనం పెట్టేటప్పుడు మనం పెట్టాలి. యూఎస్లో అందరికీ పెట్టం మేము. ఓకే. ఎందుకంటే ప్రొఫైల్ కొంచెం యావరేజ్గా ఉందనుకోండి సీట్ కూడా పోతుంది కదా. ఓకే. కాదండి ఇప్పుడు ఈసారి మేము పెట్టిన ఓలిన్ ఉందనుకోండి, పెట్టుంటే ఇవ్వకపోను. ఓకే. ఇవ్వచ్చు అన్నది కూడా ప్రాబిలిటీ ఉంది. పెట్టేటప్పుడు భయం వేస్తుంది కదా ఎవరికైనా, అయ్యో సీట్ పోతుందేమో ట్రేడ్ ఆఫ్ అనమాట. అంటే ఇప్పుడు రీడ్ కాలేజ్ ఉందనుకోండి, నేను ఇద్దరికి కూడా పెట్టలా, మేబీ ఇవ్వచ్చు కూడా. ఆ రిస్క్ మేము అడుగుతాం. ఇది మంచి కాలేజీ, ఇది మరి మీరు అసలు డబ్బులు పెట్టుకోలేకపోతే మరి మనం ఎయిడ్ పెడదాం, పెట్టుకునే అవకాశం ఉందంటే సార్ మంచి కాలేజ్ పెట్టుకుంటా ఉన్నారనుకోండి, సార్ సీట్ రావడానికి ప్రాబిలిటీ ఎప్పుడైనా సరే అండి, మీకు స్కాలర్షిప్ అడగకపోతే సీట్ రావడానికి ప్రాబిలిటీ 100% పెరిగిపోద్దండి. ఓకే. డబల్ అనమాట, అంటే 50% మీకు పెరుగుతుంది. అంటే ఆబ్వియస్గా అంతే కదండి, మనీ కొంచెం అడిగినప్పుడు కొంచెం ఛాన్సెస్ ఉంటాయి కదండి. సో అట్లాంటివి ఉంటాయి. పబ్లిక్ యూనివర్సిటీస్ ఇవ్వరండి. ఇప్పుడు మేరీల్యాండ్ ఉందండి, వాడు విస్కాన్స్ అన్నాడు 10-15 వేలు ఇస్తే మెరిట్ స్కాలర్షిప్స్ ఇస్తారండి, ఇవ్వట్లేదండి. సో మోస్ట్లీ మీకు ఐవీ లీగ్స్ ప్రైవేట్ రైస్ ఉంది ఇచ్చేస్తాడు. అదే టెక్సాస్ హాస్టల్ ఇవ్వడం, ఆడ అసలు వాడు పబ్లిక్ యూనివర్సిటీ కదండి, వాడు డబ్బులు ఇవ్వడాడు. మీరు అదే పక్కన ఉన్న రైస్ అడిగితే మరి వాడు ప్రైవేట్ యూనివర్సిటీ ఫండింగ్ ఉంటుంది, అది ఇచ్చి అవకాశం ఉంటుందండి. సో వాషింగ్టన్ సియాటిల్ కూడా ఇవ్వట్లేదండి. సో ఎన్వైయూ వాడు ఎందుకో మరి యాక్చువల్గా డబ్బులు ఉంటాయి కానీ మరి ఇవ్వట్లా. వాడిది మళ్ళీ వేరే చైనా క్యాంపస్ లేదా వేరే అబుదాబి క్యాంపస్ అయితే ఇస్తాడు. అంటే వాడికి అక్కడ అంతే కదండి, వాడికి అప్లికేషన్స్ 1.5 lakhs వచ్చినాయి ఈసారి. డబ్బులు కాలేజీ వాళ్ళు కూడా వచ్చేసారి, వాళ్ళకుంటే లాజిక్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సో అట్లా అండి వస్తుంది. అండ్ సింగపూర్ ఎన్వైయూ ఎన్యూఎస్ స్కాలర్షిప్స్ ఎంతవరకు రావచ్చు? అది జనరల్గా అంటే ఇప్పుడు 50% ఇస్తున్నారండి. 50% అంటే ట్యూషన్ గ్రాంట్ కింద ఇస్తారండి. వాళ్ళు 3 ఏళ్ళు బాండ్ రాయాలి. కాలేజీ వాడు ఎవరు కదండి స్కాలర్షిప్, గవర్నమెంట్ కదా ఇస్తుంది. ఫుల్ స్కాలర్షిప్ కూడా అడగొచ్చండి, బట్ 50% జనరల్గా ఇస్తున్నారండి వాళ్ళు. అంటే మిగిలిన 50% ట్యూషన్ గ్రాంట్ అండి, మీరు కంపల్సరీ 3 years వర్క్ చేయవలసిందే. అది గురించి అండి ఎవరి ఇయర్ మాకు సింగపూర్ వచ్చినప్పుడు అండి, మీరు లాస్ట్ ఇయర్ కూడా అండి ఆల్మోస్ట్ చాలా మందికి వచ్చినాయండి. మీరు నంబర్ ఒక్క స్టూడెంట్ కూడా వెళ్ళా, ఎందుకంటే దానికంటే బెటర్ కాలేజీలు వస్తున్నాయి. మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఈ బాండ్ తలనొప్పి లేని కాలేజీ వచ్చిందనుకోండి, మీరు ఆలోచించి అదే బెటర్ కదా అనిపిస్తుంది కదా ఎవరికైనా. రేపు ఏదైనా ఎంఎస్కి వెళ్ళాలని పిహెచ్డీ మళ్ళీ ఇంట్రెస్ట్తో కట్టాలి, జాబ్ మళ్ళీ మనమే తెచ్చుకోవాలి. సో ఇది ఏంటంటే స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ బట్టి మేము డిసైడ్ చేసి అప్పుడు డిసైడ్ చేస్తున్నాం. అదంటే జనరల్గా నేను ఒపీనియన్ చెప్పడానికి అయితే ఉండదు కానీ అంతే కదండి, బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్ బట్టి చూడాలి. సింగపూర్లో శాలరీస్ ఏ విధంగా వస్తాయి, జాబ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అండి. అన్నిసార్లు ర్యాంక్ బట్టి కాదు. ఇస్తారండి, ఫుల్ ఇస్తారండి, వాళ్ళు ఇస్తారు. మిగతా చైనా వాడు కూడా బాగానే ఇస్తున్నాడండి. పీకింగ్ యూనివర్సిటీ ఓ స్టూడెంట్కి అంటే మేము రాలేదు కానీ బట్ ఇస్తాడండి. ఈసారి అయితే రాలేదు కానీ మంచి స్కూల్ ఉందండి, బిజినెస్ స్కూల్ ఉంది వాళ్ళకి.
ఇస్తారండి. అంటే ఓవరాల్గా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఎంత ముందు నుంచి ప్లాన్ చేసుకుంటే అంత బెటర్ అన్న విషయం మర్చిపోకుండా జేఈలో 300కి 100 కూడా రాకుండా చివరి దాకా ట్రై చేసి అప్పుడు వచ్చి చేతులు కట్టుకుని అడుగుతున్నారు మా దగ్గర. ఇది తప్పు. అలా ఇది చెప్పాలి మనం. మీరు ఇదే ఆ కంట్రీ కదా ఈ కంట్రీ కదా ఆ కంట్రీ కూడా వస్తుంది, రాకుండా ఉండదు. బట్ ఎప్పుడు మీరు అలర్ట్ అవుతున్నారు అన్నది ఇక్కడ క్వశ్చన్ మార్క్. అది మనం ప్రొఫైల్ బాగా బిల్డప్ చేసుకుని చేసుకోవాలి. ముందు టైంలో అయితే ఎలా చేస్తాడు మీరే చెప్పండి. 12th అయిపోయినండి మనం ఏం చేయగలం? ముందు నుంచి ఉంటే కదా మనం ఏమైనా చేయడానికి ఉంటుంది. సో అది కొంత చేసుకోవాలండి. రైట్. అవును, ఇట్ యాక్చువల్లీ గ్రేట్ సార్. సో మన చాలామంది స్టూడెంట్స్, తెలుగు స్టూడెంట్స్ మనకి మన ఫారిన్ కంట్రీస్ వెళ్ళి గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. మంచి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ మనకి మన తెలుగు రాష్ట్రాల్లో క్రియేట్ అవుతుంది. చాలా మంచి మంచి యూనివర్సిటీలు చదువుకుని వస్తున్నారు. సో ఇట్స్ వెరీ గ్రేట్ యాక్చువల్లీ. సో సార్ నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు డాక్టర్ సతీష్ గారు.